హే గైస్ ఎలా ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి అంటే నా తరపున అయితే చావడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఇంటర్ చదివే కుర్రాడు ఒక లేడీని కిరాతకంగా చంపితే ఆ కుర్రాడి తల్లి రెస్పాన్స్ ఇది ఫస్ట్ ఈ న్యూస్ విని ఇంటర్ చదివే పిల్లోడు అంత ఘోరం ఎలా చేశాడు అని షాక్ అయ్యాను బట్ వాళ్ళమ్మ మైండ్ సెట్ చూసిన తర్వాత అర్థమైంది వాడు అలా ఎందుకు తయారయ్యాడు ఈ నేచర్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏదైనా ఉందంటే అది మదర్ అండ్ చైల్డ్ మధ్యలోనే మనుషులైనా జంతువులైనా తల్లి బిడ్డల మధ్యలో ఉండే బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్ అనమాట కానీ జంతువులు ఈ బంధాన్ని చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి కానీ మనుషులు మాత్రం తల్లి బిడ్డల మధ్యలో ఉండే బంధానికి చెదలు పట్టిస్తున్నారు అలా చెదలు పట్టిన తల్లి బిడ్డల బంధం జీడి మెట్లలో ఒక తల్లి ప్రాణం తీసుకుంది తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి కన్న తల్లిని దగ్గరుండి చంపించిన 16 సంవత్సరాల తేజశ్రీయే దారుణం అనుకుంటే ఒక ప్రాణం పోయిందని కనీసం బాధ లేకుండా చంపడంలో తప్పేం లేదు అంటూ నిందితుడి తల్లి ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది మానవ సంబంధాలని హీనాతిహీనంగా మార్చేసిన ఈ జీడిమెట్ల మర్డర్ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం సట్ల అంజలి ఈమె ఒక కళాకారిణి అండ్ తెలంగాణ సాంస్కృతిక బృందంలో మెంబర్ ఈమె అంజలి మంచి ఫోక్ సింగర్ కూడా కరోనా మహమ్మారి కబలింప వచ్చింది తస్మత్ జాగ్రత్తరో కరోనా మహమ్మారి ప్లస్ ఈమె ఒక యాక్టివిస్ట్ కూడా అమ్మ తీర్చలేని బాధ నాన్న తీర్చలేని సేవ రెండూ కలుపుకుంటే జరిగింది అన్న అనే పదంలోంచి వచ్చిన ఈ యొక్క ఫోక్ సింగర్ అండ్ యాక్టివిస్ట్ అయిన సట్ల అంజలికి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారనమాట జీడిమెట్ల డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం అంజలి సొంత ఊరు వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కీసముద్రం మండలంలో ఉన్న ఇనుగుర్తి గ్రామం అనమాట అంజలికి చిన్న వయసులోనే పెళ్ళైంది పెద్ద కూతురు పుట్టిన కొన్ని రోజులకే ఆమె భర్త చనిపోయాడు అనమాట ఆ తర్వాత అంజలి రెండో పెళ్లి చేసుకుంది భర్త ఇద్దరు ఆడపిల్లలతో జీడిమెట్లలోని న్యూ ఎల్బీ నగర్లో ఉంటుంది అంజలి లాస్ట్ ఇయర్ అంటే 2024లో రెండో భర్త యాక్సిడెంట్లో చనిపోవడంతో అంజలికి మళ్ళీ జీవితంలో ఎదురు దెబ్బ తగిలిందనమాట ఫైనాన్షియల్గా పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో ఆడపిల్లలిద్దరిని అదే ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ వచ్చింది అంజలి పెద్ద కూతురికి వచ్చేసి 16 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతుంది చిన్న కూతురికి 14 సంవత్సరాలు ఈ అమ్మాయి వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే అంజలి చాకలి ఐలమ్మకి గ్రేట్ గ్రాండ్ డాటర్ చాకలి ఐలమ్మ ఎవరో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది తెలంగాణ రెబిలియన్ టైంలో జమీందారుకి ఎదురు వెళ్ళి పోరాటం చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు చాకలి ఐలమ్మ గారు అలాంటి రెవల్యూషనరీ లీడర్ కి ముని మనవరాలైన సట్ల అంజలి ఆమె బాటలోనే నడుస్తూ తెలంగాణలో యాక్టివిస్ట్ గా ఉంది ఇంకా ఈ ఇన్సిడెంట్ జరగడానికి 8 నెలల ముందు అంజలి పెద్ద కూతురు ఇన్స్టాగ్రామ్ లో పాగిళ్ళ శివ అనే 19 సంవత్సరాల 420 గాడితో పరిచయం ఏర్పడింది మెల్లిగా ఈ పరిచయం ప్రేమ దాకా వెళ్ళింది ప్రేమ అని వాళ్ళు అనుకున్నారు జస్ట్ నార్మల్ ప్రేమ కాదు ఈ అమ్మాయి శివ వాళ్ళ ఇంటికి వెళ్లే రేంజ్ కి వీళ్ళ ప్రేమాయణం సాగిందనమాట శివాద్ వచ్చేసి నల్గొండలోని కాటంగూర్ అనమాట ఇంటర్ చదువుతూ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు శివ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయిని బాగా రిసీవ్ చేసుకోవడంతో తేజశ్రీ ఇంకా శివతో జీవితం గడపాలని బలంగా డిసైడ్ అయింది అయితే తేజశ్రీ శివ లవ్ స్టోరీ మ్యాటర్ గురించి అంజలికి తెలిసిపోయింది అనమాట తేజశ్రీ శివతో చేస్తున్న చాటింగ్ గురించి అంజలి చిన్న కూతురు అంజలికి చెప్పడంతో అంజలి వచ్చేసి తన పెద్ద కూతురుని వారించింది తను చేస్తుంది తప్పని ముందు చదువుకొని 10th క్లాస్ పాస్ అవ్వమని నచ్చ చెప్పింది అనమాట ఇలా ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ అంజలి తేజశ్రీకి నచ్చ చెప్తూ వచ్చింది ఈ విషయంలో తల్లి కూతురికి చాలాసార్లు గొడవలు కూడా అయ్యాయట ఇన్ఫ్యాక్ట్ 3 సంవత్సరాల ముందు తల్లి తనని సరిగ్గా చూసుకోవట్లేదు కొడుతుందంటూ తేజశ్రీ తన తల్లి అంజలి మీద కేసు కూడా పెట్టింది ఒక వారం పాటు జువెనిల్ రెస్క్యూ హోమ్ లో ఉన్న తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది తేజశ్రీ సో తల్లి కూతురుల మధ్యలో రిలేషన్షిప్ అనేది కొంచెం రఫ్ గా ఉండేది శివ వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అది టఫ్ గా మారింది అంజలి వద్దు అని చెప్పిన తేజశ్రీ అదే పనిగా శివతో మాట్లాడుతూ చాటింగ్లు చేస్తూ ఉండటంతో అంజలి డైరెక్ట్ గా నల్గొండలోని శివ ఇంటికి వెళ్ళి ఇంకోసారి తన కూతురు జోలికి రావద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది అయినా కూడా శివ తేజశ్రీని వదలలేదు ఇన్ఫ్యాక్ట్ తేజశ్రీ శివ వాళ్ళ ఫంక్షన్ కి వెళ్తూ ఇంటికి కూడా తరచుగా వెళ్ళేదంట అది కూడా వాళ్ళ చెల్లిని వెంట పెట్టుకొని వెళ్ళేదంట అంటే దావతులకి వచ్చింది ఇండ్లకి వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది మళ్ళీ మా ఇంటికి వచ్చింది అయితే పోలీసులు చెప్పేదాని ప్రకారం శివ తేజశ్రీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడంట అండ్
అండ్ మొదట్లో కొంతకాలం వీళ్ళ రిలేషన్షిప్ని అంజలి కూడా పాజిటివ్గానే యాక్సెప్ట్ చేస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు శివ నైట్ టైం ఇంటికి వస్తే చిన్నపిల్లడు నైట్ టైం పంపడం కరెక్ట్ కాదని తన ఇంటి వరండాలోనే శివాని పడుకోబెట్టిందంట అంజలి. ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయినా 10th క్లాస్లో లవ్ అంటే ఏ పేరెంట్స్ అయినా సరే వద్దు, ముందు చదువుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంజలి కూడా అదే చేస్తుందన్నమాట. శివాని చేసుకుంటే లైఫ్ బాగోదు అంటూ కూతురికి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టింది. కానీ కుర్ర ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన తేజశ్రీ తల్లి ప్రేమని గ్రహించలేకపోయింది. శివతో పెళ్లికి తల్లి ఒప్పుకోదు అని డిసైడ్ అయ్యి తేజశ్రీ ఇల్లు వదిలి శివతో వెళ్ళిపోయింది. దాంతో అంజలి జూన్ 19న కిడ్నాప్ కేసు పెట్టిందనమాట. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి జూన్ 21న తేజశ్రీ ఇంకా శివాని వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత శివ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోలీసులు చేసిన తప్పు ఏంటంటే శివ మీద పోక్సో కేసు పెట్టి రిమాండ్కి పంపకుండా జస్ట్ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం. ఒకవేళ పోక్సో కేసు పెట్టుంటే అంజలి బ్రతుకుండేదేమో. మేబీ మీరు అనొచ్చు, అదేంటి ఆ అమ్మాయి ఇష్టంతోనే కదా వెళ్ళింది, పోక్సో ఎలా పెడతారని. మీకు పోక్సో గురించి క్లియర్గా తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ అడగరు. ప్రతి ఒక్కరూ ఈ పోక్సో గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆల్రెడీ దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తేజశ్రీ అంజలితో ఇంటికి వచ్చేస్తుంది. ఈ టైంలో తేజశ్రీ అంజలి మీద కోపం పెంచుకుంది. ఎందుకంటే శివతో పెళ్లికి అంజలి ఒప్పుకోవట్లేదు. ప్లస్ పోక్సో పెట్టకపోయినా శివ మీద అంజలి కిడ్నాప్ కేసు పెట్టింది. సో ఆ కేసు కనుక కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అది పోక్సోగా మారి శివకి శిక్ష పడుతుంది. శివతో కలిసి బ్రతకాలంటే తల్లి అంజలిని చంపటం ఒక్కటే దారిని డిసైడ్ అయ్యి అంజలిని చంపటానికి ప్లాన్ వేసింది. జస్ట్ ఇమాజిన్, ఒక 8 నెలల క్రితం పరిచయం అయిన వాడి కోసం చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిని చంపడానికి ప్లాన్ వేసింది. జూన్ 23న శివ ఇంకా అతని తమ్ముడు యశ్వంత్ని ఫోన్ చేసి రప్పించి ఇంట్లో పూజ చేసుకుంటున్న తల్లి అంజలి మీద అటాక్ చేపించింది. ఫస్ట్ అటాక్ చేసినప్పుడు అంజలి చనిపోలేదన్నమాట. దాంతో తేజశ్రీ మళ్ళీ శివకి కాల్ చేసి తల్లి పూర్తిగా చనిపోలేదు అని చెప్పి పిలిపించి దగ్గరుండి తల్లిని సుత్తితో కొట్టి చంపించింది. అంజలిని ఎలా కొట్టి చంపారని పోలీసులు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఒక చున్నీతో ఉరివేశారంట. అప్పుడు అంజలి స్పృహ తప్పి పడిపోయింది. అంజలి చనిపోలేదు అని తేజశ్రీ మళ్ళీ శివ ఇంకా వాళ్ళ తమ్ముడిని వెనక్కి పిలిపించి ఈసారి సుత్తితో కొట్టి చంపించింది. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, బట్ అంత వైలెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వైలెన్స్ ఎక్కువ ఉన్న మర్డర్స్ చాలా చూసాం, కానీ ఇక్కడ గుండెని పిండేసే విషయం ఏంటంటే ఈ హత్య ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంజలి చిన్న కూతురు. ఆ టైంలో తేజశ్రీ తెలివిగా అబద్ధం చెప్పి తన చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. ఫస్ట్ అటాక్ తర్వాత చిన్న కూతురు తిరిగి వచ్చి స్పృహ తప్పి పడి ఉన్న తల్లిని చూసి భయంతో అంబులెన్స్కో పోలీసులకో కాల్ చేద్దామని చెల్లి అంటుంటే మళ్ళీ ఏదో అబద్ధం చెప్పి చెల్లిని బయటకు పంపేసి తల్లి ప్రాణాలని బలి తీసుకుంది తేజశ్రీ. చంపిన తర్వాత అంజలి బాడీ మీద ఉన్న రింగ్ ఇంకా చైన్ని శివ ఇంకా అతని తమ్ముడు తీసుకున్నారట. అసలు ఆ రెండో అమ్మాయి హత్య డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది వింటుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోన్ చేయకు, వద్దు. అప్పటికి కూడా మమ్మీ చంపేసినాక కూడా ఇంకా పోలీసులకు ఫోన్ చేయకు నువ్వు అన్నది. అసలు నాకు అసలు ఏం అర్థం కాలేదు అప్పుడు. ఫైనల్గా ఈ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మ్యాటర్ తెలిసి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ చంపించిన తేజశ్రీ, చంపిన శివ ఇంకా అతని తమ్ముడు గురించి తర్వాత మాట్లాడదాం. ఈ హత్య జరిగిన తర్వాత శివ తల్లిని మీడియా ఇంటర్వ్యూ చేస్తుంది. నార్మల్గా ఎవరు చనిపోయినా వాళ్ళంటే ఎంత పడకపోయినా ప్రాణం పోయిందంటే కొద్దిగా బాధ ఉంటుంది, అట్లీస్ట్ జాలి ఉంటుంది. అయ్యో ఒక ప్రాణం పోయింది అని చిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ శివ తల్లి బాధపడకపోగా అంజలిని చంపటమే కరెక్ట్ అంటూ పళ్ళికిలిస్తూ చెప్తుంది అనమాట. ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు, కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి బూతులు కంట్రోల్ చేసుకుంటున్నా. నాకు తెలిసి డెఫినెట్గా ఈమెకి ఏదో మెంటల్ ఇష్యూ ఉండుంటుంది. నార్మల్ పీపుల్ మీడియాతో అంత ఘోరంగా మాట్లాడరు. అంతేకాదు వాళ్ళ కొడుకులు చేసింది చిన్న దొంగతనం అనుకుంటుందో ఏమో అర్థం కాలేదు, కానీ కొడుకులు చేసింది పెద్ద తప్పు కాదు, ఏముంది ఈజీగా బయటకు తీసుకొని వస్తాం అని అంటుంది. ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, ఆడ టెన్షన్ ఏమున్నాయి ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాం. అదే చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు ఇప్పుడు బాగా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే
ఒక అర్థం. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బులతో పలుకుబడితో కేసులు తారుమారు చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సంఘటనలు మనం చాలాసార్లు చూసాం కూడా. కామన్ పీపుల్ ఇంత ధైర్యంగా ఒక హత్య విషయంలో మాట్లాడుతున్నారంటే చట్టం, న్యాయం, అవి వేసే శిక్షలు అంటే భయం లేనట్టే కదా అర్థం. ఇలాంటి వాళ్ళ దృష్టిలో మన న్యాయ వ్యవస్థ జోక్లా మారిపోయింది. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. బట్ నవ్వుతూ కాన్ఫిడెంట్గా రేపో మాపో వచ్చేస్తారు, తీసుకొచ్చుకుంటాం అంటుంది చూడండి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అసలు ఈ హత్యలో ఈవిడ పాత్ర ఏమైనా ఉందేమో అని పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేది. సో ఎవరిది తప్పు? అందరిది తప్పు. యాక్చువల్గా ఈ మర్డర్ ఇన్సిడెంట్ని నేను చాలా సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. లైక్ మర్డర్ ఎలా జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సమాజంలో ఏం జరుగుతుంది, అసలు పిల్లలు ఎలా చెడిపోతున్నారు అని ఒక పెద్ద మెసేజ్ ఇద్దాం అనుకున్నా. కానీ తర్వాత ఆలోచించాను, ఏం లాభం? 5th క్లాస్ చదివే పిల్లలు 2nd క్లాస్ పాపని ఫోన్లో వీడియోలు చూసి మానభంగం చేసి చంపేశారు అనే న్యూస్ విన్నప్పుడే అర్థం అవ్వాలి ఈ సొసైటీలో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ మీద ఫోన్ల ప్రభావం ఎలా ఉందని. సో ఇంత చిన్న వయసులో తేజశ్రీకి ఫోన్ ఇవ్వడం కరెక్టే చెప్పండి? ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఆ నిబ్బీల రీల్స్ అనేవి కుప్పలుగా వస్తూ ఉంటాయి. వాళ్ళ వేషాలు అయితే అసలు చూడలేమన్నమాట. స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా లవ్ రీల్స్ పెడతా ఉంటారు. ఇంకా ఘోరం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ స్టేటస్లు పెడతారు కొంతమంది. ఆ ఏజ్లో లవ్వే కామెడీ అనుకుంటే కొంతమంది ఏకంగా లవ్ ఫెయిల్యూర్ అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు సెర్చ్ చేయకపోయినా ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ఎక్స్పోజింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి. సగం పిల్లలు చెడిపోవడానికి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్సే మెయిన్ కారణం. ఇక్కడ చనిపోయిన అంజలిని తప్పు పట్టడం చాలా రాంగ్ అనిపిస్తుంది. కానీ ఎంతో కొంత అంజలి తప్పు కూడా ఉందని నాకు అనిపిస్తుంది. ఆ తప్పే ఈరోజు తాను ఈ లోకం మీద లేకుండా చేసింది. తన చిన్న కూతుర్ని అనాథన చేసింది, పెద్ద కూతుర్ని హంతకురాలని చేసింది. తండ్రి లేని పిల్లలకి అన్నీ ఇవ్వాలనుకుంది, అందుకే ఫోన్ కూడా ఇచ్చింది. కానీ ఆ ఫోన్తో వచ్చే పరిణామాలు గ్రహించలేకపోయింది. అంజలియే కాదు, ప్రెజెంట్ 195 మంది పేరెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. నేను పెద్ద డాక్టర్ని కాదు, సైకాలజిస్ట్ని అంతకంటే కాదు. బట్ నాకు తెలిసింది చెప్తాను. హ్యూమన్స్లో కాగ్నిటివ్ మెచ్యూరిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక వయసుకి వస్తున్నప్పుడు, ముఖ్యంగా టీనేజ్కి వస్తున్నప్పుడు కాగ్నిటివ్ ఎబిలిటీస్ లైక్ లాజికల్ థింకింగ్, కోపం కంట్రోల్ చేసుకోవటం, కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకోవటం, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. కానీ ఈ డెవలప్ అయ్యే ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ప్రాపర్ పేరెంటల్ గైడెన్స్ లేకపోతే, కాగ్నిటివ్ మెచ్యూరిటీ రాకపోగా వాళ్ళ బ్రెయిన్ జడ్జిమెంట్ని, సెల్ఫ్ రెగ్యులేషన్ని కోల్పోతుంది. ఎవరు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, మోరల్స్తో పుట్టరు. కాగ్నిటివ్ మెచ్యూరిటీ వచ్చే టైంలో పేరెంట్స్ దగ్గరుండి ఇది మంచి, ఇది చెడు అని గైడ్ చేస్తే పిల్లలకి ఎమోషన్స్ అంటే ఏంటి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, బౌండరీస్ ఎలా ఉండాలి, రిజెక్షన్ని ఎలా డీల్ చేయాలి, ఇలాంటివన్నీ అర్థం అవుతాయి. వాళ్ళ మైండ్ ఒక షేప్లో ఉంటుంది. ఇక్కడ నేను అంజలి గురించి చెప్పటం లేదు, ఓవరాల్గా అందరు పేరెంట్స్ గురించి చెప్తున్నాను అనమాట. కానీ ప్రజెంట్ పిల్లల మైండ్ని షేప్ చేస్తుంది ఎవరు? సోషల్ మీడియా. పేరెంట్స్ని సోషల్ మీడియా రీప్లేస్ చేస్తుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే నాలెడ్జ్ కంటే సోషల్ మీడియా నుంచి పిల్లలు ఎక్కువ నాలెడ్జ్ని తీసుకుంటున్నారు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. ఒకసారి ఈ వీడియో చూడండి. అసలు వాడు వయసు ఏంటి, వాడు చేస్తున్న గెస్చర్స్ ఏంటి, సరైన కేర్, సరైన పేరెంటింగ్ లేకపోవటం వల్లనే చిన్న వయసులోనే తప్పుదోవ పడుతున్నారు పిల్లలు. 2010 నుంచి 2014 మధ్యలో ఇండియాలో 47% జువెనైల్ క్రైమ్స్ పెరిగాయి. గత 10 సంవత్సరాల్లో ఈ పర్సంటేజ్ 60కి చేరుకుంది. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని వాళ్ళకి ఫోన్ ఇవ్వటం, పిల్లలు అలుగుతున్నారు కదా అని వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం చేస్తే మీ పిల్లల ఫ్యూచర్ని మీరే పాడు చేసినట్లు అవుతుంది. ఇంకా చనిపోయిన అంజలి విషయానికి వస్తే, అంజలి సింగిల్ మదర్. అంటే ప్రజెంట్ జనరేషన్లో సింగిల్ మదర్ 2 ఆడపిల్లల్ని పెంచడం అనేది అంత ఈజీ కాదు, అది చాలా కష్టమైన విషయం. కానీ అంజలి తన బెస్ట్ ట్రై చేస్తుంది. అటు యాక్టివిస్ట్గా ఉంటూ ఇటు పిల్లల్ని బాగా చూసుకుంటూ వచ్చింది. కానీ ఎక్కడో తన కూతుర్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయింది. డిసిప్లిన్, కంట్రోల్గా మారినప్పుడు పేరెంట్స్ చూపించే లవ్ అనేది పిల్లలకి సరిగ్గా కమ్యూనికేట్ అవ్వదు. ఆ కమ్యూనికేషన్ని అంజలి మిస్ అయిందేమో అనేది నా ఒపీనియన్. 16 సంవత్సరాలకే శివాని ప్రేమించి పెళ్లికి అడ్డొస్తుందని తల్లిని చంపాలనుకుంది తేజశ్రీ. వయసుకు మించిన ఆలోచన చేసింది. మరి తల్లిని చంపితే పోలీస్ కేసు అవుతుంది అనే చిన్న లాజిక్ని ఎలా మిస్ అయింది? ఇందాక చెప్పే కదా, కాగ్నిటివ్ మెచ్యూరిటీ ఒకేసారి రాదు అని. ఆ మెచ్యూరిటీ రాకుండా వచ్చేసింది అనుకుని డెసిషన్స్ తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. ఈ కేసులో అలాగే నాశనం అయ్యాయి. ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న టీనేజ్ వాళ్ళకి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న పరిచయమైన అమ్మాయి, అబ్బాయి కంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించి పెంచి పోషించిన తల్లిదండ్రులు మీకు ఎక్కువ ఉండాలి. అంటే
మొన్న పరిచయం అయినోడి కోసం మీరు తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం, ఈ కేసులో జరిగినట్లు వాళ్ళని అడ్డు తొలగించడం, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెక్ట్ కాదు. మీరు మీ పేరెంట్స్ని ప్రేమించాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. అంటే లైఫ్ అనేది ఒక సర్కిల్. చూసారా, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని కేర్ చేస్తారు, మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అవుతారు. సో వాళ్ళు మనం చిన్నప్పుడు మనల్ని ఎలా కేర్ చేశారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మనం వాళ్ళని అలా కేర్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది సైకిల్. అలా చేస్తే నా సైకిల్ అనేది కంప్లీట్ అయింది. కానీ ఈ రోజుల్లో దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు పేరెంట్స్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత వదిలేస్తున్నారు. వాళ్ళని ఇంట్లో కూడా ఉంచట్లేదు. కొంతమందిని అనాథాశ్రమంలో ఉన్నట్టే వృద్ధాశ్రమం ఉంటాయి కదా, వాటిల్లో వదిలేస్తారు. కొంతమంది అయితే రోడ్ల మీద వదిలేస్తారు. కొంతమంది అయితే ఈ ఎన్ని రోజులని పోషిస్తామని చెప్పి వాళ్ళే చంపేస్తారు. అలాంటి కేసులు కూడా చాలా జరిగినాయి. అండ్ నేను ఒక న్యూస్ కూడా చూసాం. అతనంట ఏదో వేరే కంట్రీలో ఉంటాడంట. వాళ్ళ నాన్న వచ్చేసి ఏదో వృద్ధాశ్రమంలో ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోతే ఈ వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఫోన్ చేసి ఇలా మీ నాన్న చనిపోయారు, కొంచెం మీరు వచ్చి తలకూరి పెట్టాలంటే, అయ్యో నాకు కొంచెం బిజీగా ఉన్నానండి, నేను రాలేను, డబ్బులు పంపిస్తాను, అవన్నీ మీరే చేసేయండి అంటే ఆయన చెప్పారంటే మేము ఏదో ఒకటి అవి ఉంటాయి కదా మార్చురీ బాక్సులు లాంటి కూలింగ్ బాక్సులు, దాంట్లో అయినా పెట్టి ఉంచేస్తాం, మీరు ఒక నెల తర్వాత అయినా వచ్చి చెయ్యండి, తలకూరి పెట్టండి అని అంటే, లేదండి నేను రాలేను, మీరే చేశాను అంటే. ఇప్పుడు హిందూయిజంలో తండ్రి చనిపోతే కొడుకు తలకొరివి పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలాంటిది కూడా వాళ్ళు పట్టించుకోకుండా తండ్రిని వదిలేసి, నేను యాక్చువల్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, వై ఇండియన్ పేరెంట్స్ ఆర్ లోన్లీ అని. అంటే ఒక ఏజ్ వచ్చిన ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పేరెంట్స్ ఎందుకు లోన్లీగా ఉన్నారని. చాలా మంచి వీడియో, బట్ వ్యూస్ రావు, బట్ డెఫినెట్గా వీడియో చేస్తాను. సో దట్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని అడగను. అండ్ ఇలాంటి వీడియోస్ కాదు, మంచి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.